అందరికీ నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శైలజాని. వెల్కమ్ టుడే మమ్మీస్ కిచెన్. ఈరోజు రెసిపీ ఎంతో టేస్టీ అయిన సాంబార్. మొదటగా గుర్తొచ్చేది సాంబార్. ఇంట్లో ఎక్కువ జనం ఉన్నప్పుడు సాంబార్ ఎక్కువ చేస్తూ ఉంటాం, ఎందుకంటే అందరికీ సమృద్ధిగా సరిపోయిద్దని. ఆ సాంబార్ ఎలా చేసుకోవాలో చూద్దాం. మన ఛానల్లో సాంబార్తో చేసిన రెసిపీలు ఉన్నాయి, కింద లింక్ ఇస్తాను, చూడండి. మరో విషయం ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే ఫాలో చేయండి. ఏ రెసిపీ పెట్టినా ముందుగా మీరు చూడవచ్చు. కొద్దిగా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. సొరకాయ కొద్దిగా, క్యారెట్ కొద్దిగా, ములక్కాయలు కొద్దిగా, టమాటా ముక్కలు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు కొద్దిగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ తీసుకొని ఒక కప్పు పచ్చెనపప్పు వేసుకొని శుభ్రం కడుక్కోవాలి. అలా శుభ్రం కడుక్కొని 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. 1 స్పూన్ నూనె వేసుకొని మూత పెట్టి పొయ్యి మీద పెట్టుకొని 4 విజిల్లు వచ్చిందాక ఉడకనివ్వాలి. అలా పప్పు ఉడుకుతుండగా పొయ్యి మీద చిన్న గిన్నె పెట్టుకొని 1 స్పూన్ నూనె వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి. నేను వేసిన కూరగాయలు అనే కాదు ఫ్రెండ్స్, మీకు నచ్చిన కూరగాయలు వేసుకోవచ్చు. అలా మొత్తం వేసుకొని కొద్దిగా పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. మొత్తం కలుపుకోవాలి. 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. కూరగాయలు ఉడికినాయో లేదో చూద్దాం. మళ్ళీ ఒకసారి తిప్పుకొని 1 స్పూన్ అల్లం చిన్నుల పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ కారం వేసుకొని మొత్తం కలుపుకోవాలి. అలా కలుపుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. పప్పు ఉడికిందో లేదో చూద్దాం. అలా ఉడికిన తర్వాత మెత్తగా రుబ్బుకోవాలి పప్పు గుత్తితో. ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి. తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. అలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కూరగాయలు ఉడికినాయో లేదో చూద్దాం. అలా ఒకసారి తిప్పుకొని సొరకాయ ముక్క ఒకటి తీసుకొని ఫోర్క్తో అలా గుచ్చితే ఉడికినట్టు. సొరకాయ ముక్క ఒకటి తినైనా చూసుకోవచ్చు మీరు ఉడికిందో లేదని. అలా ఉడికిన తర్వాత ముందుగా పక్కన పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. మొత్తం కలుపుకొని ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోవాలి. సాంబార్ పొడి 2 స్పూన్లు వేసుకోవాలి. మొత్తం కలుపుకొని పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి. బాగా మరగనివ్వాలి. అలా మరుగుతుండగా పక్కన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ నూనె వేసుకోవాలి. ఆవాలు కొద్దిగా, పచ్చెనపప్పు కొద్దిగా, జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి. దంచుకున్న చెన్నులపాయలు కొద్దిగా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కొద్దిగా వేసుకొని వేపుకోవాలి. కరివేపాకు కొద్దిగా వేసుకొని వేపుకోవాలి. అలా వేగిన తర్వాత మరుగుతున్న సాంబార్లో యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. అలా మొత్తం కలుపుకొని బాగా మరగనివ్వాలి. అలా బాగా మరిగిన తర్వాత పక్కకు తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. సాంబార్ మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. మన ఛానల్ ఇట్లాంటి రెసిపీలు, సింపుల్ అయిన రెసిపీలు, టేస్టీ అయిన రెసిపీలు ఎన్నో ఉన్నాయి. ఫాలో చేస్తూ ఉండండి.